ఆయన ఓటు వేయాలంటే. మళ్ళీ ఇలా పెట్టిన నాయకులు సరైన వాళ్ళు పెట్టాలి కదా. నువ్వు నీ ఇష్టానికి అందరినీ నాయకులను అక్కడి నుంచి ఇక్కడి నుంచి అక్కడ తీసి పారేసి జనాల నెత్తిన రుద్ది జనాన్ని ఓటు వేయాలి, మీరు నా ముఖం చూసి ఓటు వేయాలంటే వచ్చి మీకు కుళాయిలు ఇస్తే ఈ రోజుకు ఒక చుక్క నీళ్లు రాలా మీ కుళాయిలలో వచ్చినాయా? మళ్ళా ఈ రోజు ఓట్లాడడానికి వస్తుంటే మీరు ఎందుకు ఆపి అడగలే వాళ్ళను? ఆపి అడగాల్సిన బాధ్యత కూడా మనకు ఉంది కదా. మనం ఆ రోజు ఓట్లేసి గెలిపించి ఆయనను అసెంబ్లీకి పంపించాము. మరి ఓటేసినప్పుడు అడిగే అధికారం హక్కు కూడా మనకు ఉన్నది కదా. మరి ఓటేసేటప్పుడు మనం ఆలోచించి ఓటేయాలా లేదా? మనం ఏమన్నా గొర్రెలమా? మనము ఒకరు తుంపుతుంటే వాళ్ళేమన్నా తుంకనీకి మన ఇష్టం. ఓటు అనేది మన హక్కు. ఓటు అనేది అడిగినారా చెప్పాలి. మరి మీకు నోరు ఎందుకు రావడం లేదు? గొంతు ఎందుకు ఇప్పడం లేదు? మీరు ఎవరికి భయపడాలి? మనం ఎందుకు భయపడాలమ్మా? ఇప్పుడు మనం ఓట్లేసి గెలిపించి మనం అధికారం ఇచ్చి ఎవరికి భయపడాలి? మీరందరూ కూడా ఇట్లా అడ్డం నిలబడి ఆపి అడిగే అధికారం మీ అందరికీ ఉంది. నేను మంచి పనులు చేసుకుంటా ముందరికి సాగుతానని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇది జరగబోయేది ఇదే నిజం. అధికారులతో మాకిచ్చినాకనే పైకి పోవాలి. కింద హక్కు లేకుండా పైన ఎట్టొచ్చాది హక్కు? మాకల్లా పారి మా రైతాంగానికి సరిపోయినాక పైకి తీసుకొని పోరి. అది ఎవరన్నా కానీ ఏం మనల్ని చంపుతారా? మళ్ళా పోయి కలవడాలి. మన హక్కు మనం సాధించుకోవాలి. పార్టీ ఒకసారి అవకాశం रमेश तो जब मारे सो चक्रपाणी मैच तो इधर कैसा भी करो भाई, मार्केट का हालत बदल दो, कोई भी नहीं कर सकते। मैं यहाँ भाई सोचो तुम सब लोग, सबको भाइयों को, सबको घर में सब पुलिसों को बोल के दलवाना देखो। फिर को बेटे को एक बार मौका दिया तो हमने सत्यानाश हो जाते नंदयाल। तुम्हारे को मालूम यहाँ क्या चल रहा है राज के बोल के मार्केट में? मालूम तो मालूम మన వాళ్ళకు ఎవరికన్నా ఏమన్నా కావాలంటే వాళ్ళని అడుక్కోవాలి. ఈడ ఇద్దరికో ఒకరికో పెత్తనం ఇచ్చినారు, వాళ్ళదే పెత్తనం. ఈడ డబ్బు పెట్టి విర్రవీగుతున్నారు వాళ్ళు. ఆ డబ్బు వాళ్ళ అహంకారాన్ని దించాలంటే మీరందరూ ఓటుతోనే బుద్ధి చెప్పగలుగుతాం. ఈ 13వ తేదీ పోతే వాళ్ళు ఇప్పుడు బజార్ను పట్టుకొని తిరుగుతున్నారు కదా, 13 తర్వాత ఎవరికి కనపడరు, మనం పోయినా పలకరు. ఒక అవకాశం ఇచ్చి చూడండి. మన స్థానికులు గెలిస్తే మార్పు వస్తుంది. ఒకసారి ఖచ్చితంగా మార్చండి, ఓటు మార్చాలి. सलाम वालेकुम, हाथ के निशान की वोट डालना क्या जरा ख्याल करो भाई इस बार। दो वोट ना डालना, देखो बिल्कुल कंफ्यूज हो गए, उधर इधर बोला तो वो भी वहाँ। सलाम वालेकुम भाई, हाथ के निशान की वोट डाल भाई कांग्रेस पार्टी को। भूल ना को भाई, हाँ इस बार ख्याल करो जरा। కూలి రోడ్డు పైన 16 రెడ్డి తప్పకుండా బీదోళ్ళ కోసము, రైతుల కోసం, రైతు కూలీల కోసం సాయం చేసే పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చేస్తుంది. అస్తం గుర్తుకు శిల్ప వాళ్ళని నమ్మిన మళ్ళా మన పిల్లక వాళ్ళ చేతికి ఇచ్చినాము, కత్తిరించుకోమంటారు. ఇప్పుడు 20 సంవత్సరాలే వాళ్ళని భరించున్నాం. అసలు వాళ్ళ ముఖాలు కూడా చూసినారు మీరు. బిల్డింగ్ కాదు ఏమి ఇయ్యరు. ఇప్పుడు మనం పెద్ద పేపర్ జాగ్రత్త తల్లి. మీరు ఓట్లు మనము 2000 ఇచ్చి 5 సంవత్సరాలు భరించాలి వాళ్ళను. 2000 నీకు ఇంటికి 4 బంధువులు వచ్చి అయిపోతుంది. జాగ్రత్త, ఆలోచన చేసి ఓట్లు వేసుకోరి. వచ్చాడు అంటే మీరు మరి చేస్తాము చూస్తాము చేస్తాము, 2 మాటలే. 5 సంవత్సరాలు అయింది కదన్న ప్రభుత్వం వచ్చి. ఎవర్ మేబీ గోయింగ్ ఆన్ 5 years 14 years చేసిన వాళ్ళు ఉంటారు, అందరూ ఉన్నారు. కానీ దేర్ ఇస్ నాట్ డెవలప్మెంట్ ఇన్ ద రూరల్ ఏరియా. Particularly, especially SC/ST. He is not asking any question. He cannot do it about it. That's all. ఒక్కసారి అవకాశం ఏంటన్నా, నేను కూడా రైతు కష్టం తెలిసిన ఖచ్చితంగా దీనిపైన పోరాడే నేను ఈ నంద్యాలలో మన స్థానికులు గెలవాలి ఒకసారి అని చెప్పేసి పోరాడుతున్నాను. మీలాంటి వాళ్ళు అవకాశం ఇస్తే తప్పకుండా మీలాంటి వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకు జవాబు చెప్తాం. మనం చేసి ఓటేరి నంద్యాలలో గెలిచాలి. మీరు పొరపాటున మనము మన ఓటును అమ్ముకున్నామంటే
మీ దగ్గరకు వచ్చే డబ్బు వాళ్ళు ఇచ్చే 2,000 రూపాయలు కరెక్ట్ గంట సేపు 2 గంటలు ఖర్చు. 5 సంవత్సరాలు మనం వేసిన ఓటుతో 5 సంవత్సరాలు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. నీ ఓటు విలువ 2,000. వాళ్లకు మన ఓటు విలువ మర్చిపోకరి. ఓటు పొరపాటుని వాళ్ళు ఇచ్చే లెక్క ఎంత గంటకు అయిపోతుంది మనకు ఆ జోలోది. ఈ నుంచి అట్ట పోయి ఒక ఇద్దరు మొగుడు పిల్లం పోయి తినేస్తే అయిపోతుంది లెక్క. వాళ్ళకేమో 5 సంవత్సరాల అధికారం ఇస్తున్నాం మనం ఆ 2,000కు. 5 సంవత్సరాలు మనం మీద ఎక్కి తొక్కుతారు వేసి. ఎవడు పలకరించేతోడు కూడా ఉన్నాడు. ఇంత ఓట్లు అయిపోతాం మనల్ని. జాగ్రత్తగా వచ్చినారు. తెలుగుదేశం చేసింది, వైసీపీ చేసింది. ఓసారి ఆలోచన చేసి రేపు ఓట్లు వేసేటప్పుడు ఖచ్చితంగా ఆలోచించి ఓటేయండి అంతే నేను అడిగేది. మనం ఏదో వాళ్ళు ఏదో తెచ్చి డబ్బులు వారేచ్చే మనమేం వాళ్ళ కింద పనిచేసే తోలం కాదు, లేకుంటే వాళ్ళ కింద గాసగాళ్ళం కాదు. ఓటు మీ హక్కు, ఓటే మీ ఆయుధం. ఆ ఆయుధాన్ని మీరు కరెక్ట్ గా వాడినారంటే ఈ పనులన్నీ ఉరుకులాడతాయి. వాటి ముక్కు పిండి అధికారి తెలుగుదేశానికి అవకాశం ఇస్తాం, జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇస్తాం. సరే, ఇక్కడ నాయకుడు సరైన వాళ్ళు ఉన్నారా? లేరు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరు వచ్చి పోటీ పడి డబ్బులు పంచుతున్నారు. డబ్బులు పంచుతానే నీకు ఓటేయాలనా? నీ 2,000 ఎంతసేపు అయ్యా? నువ్వు గంట సేపు మీ బంధువులను పిలుచుకొని బయటికి పోతే అయిపోతుంది. వాళ్ళకేమో 5 సంవత్సరాల అధికారం. వాళ్ళు ఇచ్చిన 2,000కు 5 సంవత్సరాలు మనం వాళ్ళకి అధికారం ఇవ్వాలి. మన డబ్బులేమో గంటకు అయిపోవాలి. ఆలోచన చేయండి. ఓటేసాలకు మనం మనస్ఫూర్తిగా మనం ఎవరికిచ్చే నాయకుడు పలుకుతాడో పని చేయించుకోగలుగుతామో ఆ నాయకునికి ఏంటి. ఏమ్మా జాగ్రత్త తల్లి. ఓటే మీ హక్కు, ఓటే మీ ఆయుధం. ఈ ఇంత 13వ తేదీ అయిపోతే మిమ్మల్ని ఎవ్వరు పట్టించుకోరు, మీ బజారుకు కూడా రారు. మంచోళ్ళకి ఏందమ్మా, మీకు పలికేతోళ్ళకి ఏంటి? ఒకసారి హస్తం గుర్తుకు పెట్టండి కాంగ్రెస్ పార్టీకి.